హైదరాబాద్ చందానగర్లో కాల్పులు సంచలనం రేకెత్తించాయి. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి యత్నించారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు దుండగులు. 6 దుండగులు 2 రౌండ్ల ఫైరింగ్ జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్ కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాల స్టాల్స్ విరగొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులను చూసి దుండగులు పారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కాల్పుల తర్వాత జహీరాబాద్ వైపు దొంగలు జంప్ అయ్యారు. జిల్లాల సరిహద్దులను పోలీసులు అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను సైబరాబాద్ సిపి ఏర్పాటు చేశారు. అలాగే ఖజానా షోరూంకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పరిశీలించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన కాల్పులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పగలు షోరూం ఓపెన్ చేసిన 10 నిమిషాల్లోనే లోపలికి దుండగులు దూసుకొచ్చారు. గతంలో ముత్తూట్ ఫైనాన్స్ లోకి చోరీకి పాల్పడిన ముఠా తరహాలోనే దోపిడీ ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న ట్రాఫిక్ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర షోరూమ్స్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించినటువంటి పరిస్థితి. దోపిడీ దొంగలు అక్కడ కాల్పులు జరిపి మరి అక్కడ బెదిరించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఆ పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి వారు హిందీలో మాట్లాడినట్లుగా కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా చెప్తున్నారా? ఇప్పటి వరకు ఎలాంటి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు? ఎస్ మురళి, మనం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఏదైతే మొత్తం చందానగర్లో ఉన్నటువంటి ఇది యొక్క ఖజానా జ్యువెలర్స్లో ఈరోజు 10 గంటల 30 నిమిషాలకు మనం చూస్తున్నాం. ఇదే ఈ యొక్క షోరూమ్ ఉంది. 10 గంటల 30 నిమిషాలకు షాప్ ఓపెన్ కావడంగానే మొత్తం టోల్గా 7 మంది, సుమారుగా 7 మంది ఆ యొక్క షాప్లోకి వచ్చారు. షాప్లోకి వస్తూనే వెంటనే అయితే ఎవరైతే ఈ యొక్క మేనేజర్ సతీష్ ఉన్నారో సతీష్ దగ్గరికి రావడం జరిగింది. సతీష్ దగ్గరికి వచ్చేసి అయితే ఆభరణాలు ఇవ్వాలంటూ, లాక్స్ ఇవ్వాలంటూ కూడా అడగడం జరిగింది. అడిగిన వెంటనే అయితే సతీష్ లాక్స్ ఇవ్వకపోవడం చేత ఆ సతీష్ పైన 2 దఫాలుగా 2 రౌండ్లుగా కాల్పులు అయితే జరిపారు. కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆ యొక్క బుల్లెట్ ఏదైతే ఉంటుందో తన తొడ ప్రాంతంలోకి బుల్లెట్ వెళ్ళినట్టుగా సమాచారం అయితే వస్తుంది. మొత్తం టోల్గా అయితే సిపి అయితే అవినాష్ మహంతే ఇక్కడ సంఘటన స్థలాన్ని సిపి క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో మొత్తం టోల్గా 7 మంది కూడా ఉన్నారు. 7 మంది మాస్కులు ధరించి మొత్తం 7 మంది వచ్చారు. 7 మంది వచ్చిన తర్వాత అయితే అసిస్టెంట్ మేనేజర్ లాక్స్ ఇవ్వని కారణంగానే అక్కడ ఇది అయితే ఈ యొక్క గొడవ జరిగింది. మొత్తం టోల్గా అయితే కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిల్వర్ ఏదైతే ఉంటుందో ఆ సిల్వర్ని అందిన కాడికి సిల్వర్ని అయితే బ్యాగ్లో వేసుకొని వెళ్ళడం జరిగింది. గోల్డ్ మాత్రం ఏ విధమైన గోల్డ్ మాత్రం పోలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లోపల ఏదైతే 10 గంటల 30 నిమిషాలకు ఈ యొక్క షాప్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్కు మొత్తం టోల్గా కూడా ఒక ½ అవర్ వరకు వాళ్ళకు బ్రీతింగ్ అనే పేరుతోన మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మీటింగ్కు మొత్తం టోల్గా ఎంప్లాయీస్ అందరూ అయితే పైన అంతస్తు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో దీని పైన అంతస్తులో మీటింగ్ ఉంటుంది. కాబట్టి మీటింగ్కి వెళ్ళిన సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉంటారో ఆ సెక్యూరిటీ కూడా అయితే అప్పుడే షిఫ్ట్ చేంజ్ కావడం జరిగింది. షిఫ్ట్ చేంజ్ కావడం జరిగిన తర్వాత ఈ యొక్క సెక్యూరిటీ కూడా ఏదైతే ఈ యొక్క షాప్ ఓపెన్ అయిన తర్వాత సెక్యూరిటీ కూడా పైకి వెళ్ళడం జరిగింది. కాబట్టి అయితే ఈ యొక్క దుండగులు మొత్తం టోల్గా కూడా ఇక్కడ రావడం జరిగింది. 7 మంది మొత్తం టోల్గా మాస్కులు ధరించి రావడం జరిగింది. వచ్చిన వెంటనే హుటాహుటిగా అయితే గన్తో ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే భయభ్రాంతులకు గురైనటువంటి ఎంప్లాయీస్ మొత్తం టోల్గా భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం టోల్గా వీళ్ళు ఈ యొక్క కాల్పులు జరిపిన తర్వాత మొత్తం అయితే జహీరాబాద్ సైడ్ కూడా వెళ్ళినట్టు, జైరాబాద్ వైపు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి అయితే వాళ్ళని పట్టుకోవడానికి మొత్తం 7 మందిని పట్టుకోవడానికి మొత్తం టోటల్గా అదే 10 గ్రూపులను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసులు 7 గ్రూపులుగా ఏర్పాటు చేసి మొత్తం టోల్గా వాళ్ళ కొరకు నిందితుల కొరకు గాలిస్తూ ఉన్నారు. నిందితులు అయితే మొత్తం టోల్గా జైరాబాద్ సైడ్ పారిపోయినట్టుగా కూడా పోలీసులు తెలుపుతున్న నేపథ్యంలో
వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు అయితే మొత్తం సైబరాబాద్ టీమ్ తో పాటు ఇటు మొత్తం టోల్గా కూడా ఎస్ఓటీ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. మొత్తం టోల్గా వాళ్ళ కొరకు 10 బృందాలు కూడా సెర్చ్ చేస్తున్నాయి. కాబట్టి అయితే ఈ యొక్క ఖచ్చితంగా దీనికి సంబంధించి రెక్యూ నిర్వహించి ఈ విధంగా ప్లాన్ చేశారని ప్రాథమిక అయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొత్తం టోల్గా మనం చూసుకుంటే ఇది ఏదైతే ఈ యొక్క ఖజానా జ్యువెలర్స్ ఈ షాప్ ఉందో ఈ షాప్లో మొత్తం టోల్గా కూడా లోపల మొత్తం టోల్గా కూడా ఇంకా క్లూస్ టీమ్ ఆధారంగా క్లూస్ టీమ్ డీసీపీ ఆధ్వర్యంలో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో మొత్తం క్లూస్ సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా ఈ యొక్క ఇదే మనం ఏదైతే ఇది చూసుకుంటున్నామో ఈ యొక్క షటర్ అయితే ఈ యొక్క షటర్ ఇప్పుడు బంద్ ఉంది. లోపల మొత్తం టోల్గా కూడా క్లూస్ టీమ్ నడుస్తుంది. కాబట్టి పోలీసులు అయితే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది చేత మొత్తం టోల్గా వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎంతమంది వచ్చారు, ఇంకా కోణం లోపల సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా వాళ్ళ యొక్క కదలికలు కనబడుతున్నాయి. ఎంతమంది వచ్చారు, ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు అనే కోణంలో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇదే షటర్ని ఇక్కడ నుంచి లేపారు. ఇక్కడ నుంచి అయితే షటర్ వెళ్ళిన ఈ యొక్క షటర్ తెరిచిన ఈ యొక్క షాప్ని తెరిచిన 10 నిమిషాలకే ఈ యొక్క దొంగతనానికి ఒడిగట్టారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇదే విధంగా ఇట్లా ఎంప్లాయీస్ మొత్తం టోల్గా కూడా ఇదే విధంగా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎన్ని గంటలకు అయింటుంది ఇది? 10:30 మీరు ఉన్నారా అప్పుడు? పైకి వెళ్ళాం, 4th ఫ్లోర్కి వెళ్ళాం. ఓకే. అయితే ఏదైనా సౌండ్ గిటా అదే ఎట్లా వచ్చిందా? సౌండ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చారు కస్టమర్ లాగానే వచ్చారు. ఒకరు తలకాయ పట్టుకున్నారు, ఒక ఆయన తలకాయని పట్టుకున్న తర్వాత ఒక ఆయనకి షూట్ చేశారు. అక్కడ పడిపోయిన వెంటనే అందరు షాప్ మొత్తం ఒక పక్కకు జరిగేశారు. అంటే మీరు పైనుంచి ఏదైనా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కానీ అట్లా ఏమన్నా? పట్టుకున్న పరిస్థితి అయితే ఏం లేదన్న. అయితే ఆ భయంకే అందరూ ఒక పక్కకు జరిగారు. సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా, మరి ఎట్లా వాళ్ళు ఎట్లా కామన్గా గోల్డ్ అని వచ్చారా లేకపోతే ఎట్లా వచ్చారు? సెక్యూరిటీ అంటే పైన 4th ఫ్లోర్లో ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. అంటే ఎన్ని గంటలకు ఓపెన్ చేసారు షాపు? వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? 11కి ఓపెన్ అవుతుంది. 10:30 మధ్యలో వాళ్ళు వచ్చారు అంతే. అంటే అప్పుడు షాపు ఓపెన్ చేశారు, మరి 11కి ఓపెన్ కావాలి, 10:30కి వాళ్ళు వచ్చారంటే అప్పుడు తొందరగా ఓపెన్ చేయడం జరిగిందా లేక రెగ్యులర్ టైమా? రెగ్యులర్ టైమే, ఈరోజు లేట్ అయింది అనమాట. ఓకే. అయితే ఆయన ఎవరు, మేనేజరా ఆయన? మేనేజర్. ఓకే, మేనేజర్కు ఇది చేశారు. ఆ. అయితే ఈయన ఇక్కడ పనిచేస్తాడు, ఈ షాప్లో ఉండేటటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నట్టు వ్యక్తి. అయితే వీళ్ళందరికీ కూడా మొత్తం టోల్గా బ్రీతింగ్ అనే పేరుతోని ఒక మీటింగ్ ఉంటుంది. షాప్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మీటింగ్ కొరకు వాళ్ళందరూ కూడా 5th ఫ్లోర్కు వెళ్ళారు. 5th ఫ్లోర్కు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది కూడా వాళ్ళు క్లియర్గా మనతో పాటు ఎక్స్క్లూజివ్గా అయితే మనతో పాటు చెప్పడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా అయితే 10:30 ప్రాంతంలో వాళ్ళు వచ్చారు. 11 గంటలకు షాప్ ఓపెన్ అవుతుంది. ఆ మీటింగ్ పేర మేము మొత్తం టోల్గా క్లీనింగ్ ప్రాసెస్ కొరకు పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన క్రమం లోపలనే అయితే మొత్తం టోల్గా కూడా వాళ్ళు రావడం జరిగింది. మేనేజర్ని ఏదైతే అసిస్టెంట్ మేనేజర్ ఉంటారో మేనేజర్ పైన కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పుల నేపథ్యంలో మేమందరం కూడా భయభ్రాంతులకు గురయ్యాము అంటూ కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడేటటువంటి దృశ్యాలను కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఇది షట్టర్ ఉందో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పక్కనే ఇంకొక అయితే షాప్ కూడా ఉంటుంది. సీసీ క్యామ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ క్యామ్ ఏదైతే ఉందో ఈ దాంట్లో స్పష్టంగా రికార్డ్ అయినటువంటి ఈ యొక్క సీసీ క్యామ్లో వాళ్ళు వస్తున్నటువంటి దృశ్యాలను రికార్డ్ చేశారు. మనం చూస్తున్నాం సీసీ క్యామ్ ఉంది కాబట్టి. అయితే లోపల ఉన్నటువంటి సీసీ క్యామ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు అయితే బాగా హుషారుగానే మొత్తం టోల్గా వీళ్ళందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క సీసీ క్యామ్ల పైన కూడా అయితే వీళ్ళు ఇక కాల్పులు జరపడం జరిగింది. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క 2 సీసీ కెమెరాలు ఇక్కడ ఈ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీయడం జరిగింది. తీసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్గా కూడా ఇక్కడ ఆ యొక్క సీసీ క్యామ్ ఫుటేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్కు కూతవేటు దూరంలో కూడా లేదు. మెయిన్ రోడ్ మనకు 10 మీటర్ల దూరం కూడా మెయిన్ రోడ్ ఉండదు. మెయిన్ రోడ్కు పట్టపగలు అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరగడంతో పక్క షాపు వాళ్ళు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. పక్క షాప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుందో తెలిసే లోపలనే మొత్తం టోల్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం టోల్గా కూడా పక్క షాప్ వాళ్ళు కూడా ఐ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతుందో తెలిసే లోపలనే మొత్తం టోల్గా కూడా అక్కడ నుంచి ఏదైతే సిబ్బంది ఉంటారో మహిళలు వాళ్ళు అరుపులు విని లోపలికి వెళ్ళే లోపలనే అయితే మొత్తం వాళ్ళు పారిపోవడం జరిగింది అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా
టోటల్గా కూడా ఇంకా క్లూస్ టీమ్స్ సేకరిస్తున్నారు. ప్రతి చిన్న ఇష్యూని కూడా క్లూస్ మనం చూస్తున్నాం. అదే ఇప్పుడు షాప్ డోర్ ఓపెన్ అవుతుంది, క్లూస్ మొత్తం టోల్గా క్లూస్ టీమ్ సేకరించేసి అక్కడి నుంచి బయటికి వస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో చూస్తున్నాం మనం షాప్లో మొత్తం టోల్గా పోలీసులతో మొత్తం టోటల్గా చూస్తున్నాం. సిబ్బందిని మొత్తం టోల్గా కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే షాప్లో చూసుకుంటే అయితే పోలీసులు మనం మొత్తం టోల్గా చూస్తున్నాం. దీంట్లో క్లూస్ టీమ్ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క మొత్తం టోల్గా ఇంకా సేకరిస్తున్నారు. సిబ్బంది చేత మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించిన సిబ్బంది పైన వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం అయితే తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కంప్లైంట్ కూడా తీసుకుంటున్నారు. ఏ విధంగా జరిగింది, అయితే ఎన్ని గంటలకు షాప్ ఓపెన్ కావాలి, ఎన్ని గంటలకు షాప్ ఓపెన్ చేశారు మనం చూస్తున్నాం. వెహికల్ పైన ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే కొన్ని క్లూస్ని కూడా తీసుకొని వెళ్ళారు. అయితే దానికి సంబంధించిన కొన్ని పత్రాలు కానీ కొన్ని ఇది కానీ క్లూస్ మన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఈ యొక్క షాప్లో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మొత్తం టోల్గా అయితే పోలీసులు లోపల వాళ్ళతో పాటు సిబ్బందితో పాటు మొత్తం టోల్గా ఈ యొక్క దీనికి సంబంధించిన దృశ్యాలను కూడా చూస్తున్నాం మనం. మొత్తం టోల్గా క్లియర్గా చూసుకుంటే వాళ్ళ నుంచి అయితే ఆధారాలు కూడా సేకరిస్తున్నారు, క్లూస్ కూడా సేకరిస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే దీనికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ యొక్క సిబ్బంది మొత్తం టోల్గా కూడా అయితే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుండి వివరాలు కూడా రాబట్టేందుకు పోలీసులు చూస్తున్నారు. మొత్తం టోల్గా దీనికి సంబంధించి అయితే ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎన్ని గంటలకు వీళ్ళు వచ్చారు, ఎన్ని గంటలకు వీళ్ళు వచ్చిన తర్వాత అయితే మొదట ఏం జరిగింది అనే కోణం లోపల మొత్తం టోల్గా ఇది చేస్తున్నారు. వాళ్ళు అయితే 2 రౌండ్లు కాల్పులు జరిపారంటూ కూడా సిపి తెలపడం జరిగింది. వాళ్ళు మొత్తం టోల్గా కూడా మాస్కులు కట్టుకొని ఇక్కడ రావడం జరిగింది అంటూ కూడా సిపి తెలపడం జరిగింది. వాళ్ళు మొత్తం టోల్గా 7 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ కొరకు ప్రత్యేకంగా మొత్తం టోటల్గా 10 బృందాలను ఏర్పాటు చేసేసి వీళ్ళని మొత్తం టోల్గా ఎక్కడైతే చెక్ పోస్టులు ఉంటాయో ఆ చెక్ పోస్టులు ఉన్న ప్రతి దగ్గర కూడా వీళ్ళ కొరకు సెర్చింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి అయితే పోలీసులు చూస్తున్నాం మనం ఏ విధంగా అయితే క్లూస్ మొత్తం టోల్గా సేకరిస్తున్నారు. ఇంకా అయితే ఉదయం డీసీపీ రావడం జరిగింది, సిపి కూడా అయితే మొత్తం టోల్గా ఇక్కడ శూన్యంగా ఆ యొక్క క్లూస్ని పరిశీలించడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే ఇంకా కొద్దిసేపట్లో మొత్తం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఆయన ఏ విధంగా వాళ్ళు వచ్చారు, ఇంకా కొన్ని లోపల ఉన్నటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సిబ్బందికి వీళ్ళకు ఏమైనా సంబంధాలు ఉన్నాయో, ఏమైనా క్లూస్ సిబ్బంది నుంచి కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఉదయం డ్యూటీలో ఉండే వాళ్ళని అందరినీ కూడా మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం ఈ యొక్క సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం మనం చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క కాసేపట్లో మొత్తం ఈ దానికి సంబంధించిన క్లూస్ సేకరించే విధానం అయితే పనిలో పోలీసు వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా అయితే వాళ్ళని పట్టుకునేందుకు బృందాలు పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా పట్టుకున్న తర్వాత మొత్తం టోల్గా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అంతర్రాష్ట్ర ముఠాలకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ముఠా మొత్తం టోల్గా మనం సీసీ ఫుటేజ్లో ఒకసారి వీళ్ళని కూడా పరిశీలిస్తే ఎక్కడ భయం అనేది లేకుండా జంకకుండా వాళ్ళు డైరెక్ట్గా వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. డైరెక్ట్గా వస్తూనే మేనేజర్ ఎక్కడ అంటూ అడుగుతూ ఉన్నారు. మేనేజర్ ఒక్క అంటూ అడిగే క్రమం లోపలనే అయితే గన్ తీసి కాల్పులకు తెగబడ్డారు. అంటే అది స్పష్టంగా ఇది రెక్యూజ్ చేసి నిర్వహించినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు కనుక్కుంటున్నారు. సిబ్బందితో పాటు కూడా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటారు కాబట్టి సెక్యూరిటీకి సంబంధించిన విభాగానికి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఉదయాన్నే ఎవరు ముందుగా డ్యూటీకి వచ్చారు, ఎవరు తలుపులు తెరిచారు మొత్తం చూసుకుంటున్నాం మనం. పోలీసు వాళ్ళు కూడా మొత్తం అయితే ఈ యొక్క ఆధారాలు మొత్తం సేకరించేసి ఆ క్లూస్ మొత్తం టోల్గా మనం చూస్తున్నాం. ఆ డబ్బాలో దొరికినటువంటి ఏదైతే క్లూస్ ఉంటాయో ఆ క్లూస్ని మొత్తం టోల్గా అయితే తీసుకొని వెళ్తున్నారు. అక్కడ లభించినటువంటి ఏవైతే క్లూస్ ఉంటాయో ఆ క్లూస్ని అన్ని కూడా అయితే సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే సైబరాబాద్ పోలీసులు మొత్తం టోల్గా కూడా ఆ క్లూస్ని తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే దానికి సంబంధించిన మొత్తం అయితే ఇక్కడ క్లూస్ టీమ్ మొత్తం టోల్గా కూడా అయితే పనిచేస్తుంది. కాబట్టి ఆ క్లూస్ని మొత్తం టోటల్గా అయితే పోలీసులు అక్కడ లభించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అయితే క్లూస్ టీమ్ మొత్తం సేకరించేసి వీటిని అన్నింటినీ కూడా మొత్తం టోల్గా కూడా తీసుకొని వెళ్తున్నారు. ఆధారంగా నిందితులు ఎవరున్నా కూడా
పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఎస్ ప్రవీణ్, దీనికి సంబంధించి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. రైట్, పోలీసులు అక్కడ ఘటనా స్థలం నుంచి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 10 కిలోల వరకు కూడా వెండిని తీసుకొని పరారైనట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అక్కడ విచారణ జరుపుతున్నామని అయితే చెప్తున్నారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామనేటువంటి మాట. చోరీకి వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు కాల్పులు జరిపారు, ఆ స్థాయిలో ఎందుకు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారనే దానికి సంబంధించి కూడా వారు దీనికి సంబంధించి విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడి వారైతే కాదు, వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా కూడా వారు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. గాయపడ్డటువంటి బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ క్లూజ్ టీం ఆధారాలను సేకరిస్తోంది. నిందితుల్ని పట్టుకోవడానికి 10 బృందాలు దాదాపుగా జిల్లాల సరిహద్దుల్లో మోహరించినట్లుగా కూడా తెలుస్తోంది. జిల్లాల సరిహద్దులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే ఈ గ్యాంగ్ చోరీకి పాల్పడేట్లుగా కూడా ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విచారణ అయితే